రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున మీకు వందనాలండి. మనం కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎలుగెత్తిన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన మా దేవ, సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క రోజుని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ కృపతో మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ సజీవమైన వాక్కుతో ప్రభు మా హృదయాన్ని బలపరచమని యేసు నామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని విశ్వాసులారా, మరి కీర్తన గ్రంథము 3వ అధ్యాయం మనం చూసినట్టుగా ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరం ఇచ్చును. చూసారా, ఈ యొక్క వాక్య భాగం మనం గమనిస్తే దేవుడు ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారు. ఆ కాలంలో అండి, కింగ్ డేవిడ్ టైంలో ఆయన కింగ్డమ్ చుట్టూ, ప్యాలెస్ చుట్టూ పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉండేవి. అంటే మనం ఇజ్రాయెల్ జాగ్రఫీ మనం గమనిస్తే అక్కడ చుట్టూరు కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్, అలాగా ఎత్తైనటువంటి శిఖరాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే కింగ్ డేవిడ్ ఏమనుకునేవారంటే తెలుసా మీకు, ఆయన ఇలా విశ్వసించేవారు, ప్రభా ఇవన్నీ కూడా మరి మీరు కలుగు చేస్తున్నాయి కదా, ఎంత ఎత్తైన కొండలైనా సరే అవి మీరు కలుగు చేస్తేనే కలిగాయి. అయితే అవి ఎంత బలమైన అయినప్పటికీ కూడా అవి ఎంత బలమైనవి అయినప్పటికీ కూడా వాటికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభా మీరు ఆకాశ మండలముల మీద మీ పరలోక రాజ్యంలో సింహాసనం ఆసీనుడై ఉన్నారు కదా ప్రభా, మేము ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుంచి మీరు మాకు ఉత్తరం ఇస్తారు అని కింగ్ డేవిడ్ ఆయన మనసులో అనుకుంటున్నారు. అందుకనే ఆయన ఏమన్నారంటే, నా ఎత్తైన కోట, నా కొండ, నా దాగు చోట మీరే అని కీర్తనకారులు చెప్పారండి. అలాగే ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, పర్వతములు తొలగిపోయిన సరే నా యొక్క ఆశ్రయము నిన్ను విడిచిపోదు అని చెప్పడం జరిగింది. అందుకనే మన జీవితాల్లో దేవుడు మనకి ఉన్నతమైన శిఖరముగా ఉన్నారు. మనకి ఏ సమస్య అయినా సరే అది తీర్చగలిగినటువంటి నమ్మదగిన దేవుడిగా ఆయన ఉన్నారండి. అందుకనే కదా పరలోకం నుండి ఆయన దిగి వచ్చారు లోకంలోనికి. అంత గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు. మరి మన మధ్యలో జీవించి సర్వ మానవాళి కష్టాలను, ఇబ్బందులు తెలుసుకొని ప్రతి ఒక్క ఇబ్బంది తొలగించడానికే కదా ఈ లోకంలోనికి వచ్చారు. అందుకనే మనము ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, మన హృదయాన్ని తెరిచి, మన స్వరాన్ని తెరిచి ప్రార్థన చేసినప్పుడు అండి, దేవుడు మనకి ఉన్నతమైన సింహాసనం నుండి, పరలోకం నుంచి ఆయన జవాబులు మనకి ఇస్తారు. అలాగే మనం గమనిస్తే దేవుడు మనకి మన జీవితాల్లో ఆయన ఈ రీతిగా మన రక్షణకు ఆధారంగా ఉన్నారు. దేనికి ఆధారంగా ఉన్నారండి? మన రక్షణకు ఆధారంగా ఉన్నారు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ ద బేస్ ఫర్ అవర్ సాల్వేషన్, అండ్ హీ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ us ఇన్ అవర్ లైఫ్. అందుకనే ఒకసారి ఏమైందంటే, మార్టిన్ లూథర్ గారు తెలుసు కదా మీ అందరికీ, మరి గొప్ప సంఘ సంస్కర్త, జర్మనీలో ఆయన జీవించారు. మార్టిన్ లూథర్ గారు ఒక రోజున ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది శోధించాడంట. ఎలా శోధించాడంటే, మార్టిన్ లూథర్ గారు మీరు గత జీవితంలో ఎన్నో పాపాలు చేశారు కదా అని చెప్పాడంట. అయితే మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, ఓహో అలాగా అని విని ఆయన ఏం చేశారంటే, ఆయన పెన్నుకున్న ఇంక్, రెడ్ ఇంక్ ఉంటుంది కదా, ఆ గోడ మీద అలాగా జల్లారంట స్పీడ్గా. ఇలా అన్నారంట. అప్పుడు గోడ మీద ఎర్ర ఇంకు పడి ఉందంట. అప్పుడు సాతానుతో అన్నారంట, ఓయ్ సాతాను, మరి నా పాపాలన్నీ యేసు రక్తంలో కడిగివేయబడ్డాయి, అన్నీ కొట్టివేయబడ్డాయి, కాబట్టి ఇక నాకు ఏమీ లేవు, నేను నూతన సృష్టి అని చెప్పారంట. అంటే నా రక్షణకు ఆధారము నా దేవుడు అని మార్టిన్ లూథర్ గారు చెప్పారంట. చూసారా, అప్పుడు అపవాది యేసు రక్తమే జయము అని మార్టిన్ లూథర్ గారు చెప్పినప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోయాడంట. అందుకనే మన జీవితాల్లో దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావము మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందండి. అందుకనే మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థించగా మనకు ఉత్తరం ఇచ్చి సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉన్నారు. అందుకనే దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన సమస్తమును చేయగలరు. ఈ వాక్యం నుంచున్న మీరు మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే దేవుడు దాన్ని మార్చగలరండి.
కాబట్టి మరొక మారు ఆయన యందు విశ్వాసం నిరీక్షణ నుంచి ప్రభా నా జీవితంలో ఈ పరిస్థితిని మీరు మార్చండి, మీరు నూతన శక్తిని నాకు దయచేయండి అని మనం అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పబడ్డాది కదా దేవుని వాక్యంలో. కాబట్టి ఆ విధంగా దేవుని ఉన్నతమైన ప్రభావము ఆయన నడిపింపును పొందుకొని మన జీవితంలో ఉన్నతమైన మేళ్లు మనము పొందుకుందామండి. కాబట్టి అటువంటి జీవితాన్ని, అటువంటి రక్షణ దేవుడు మనందరికీ ఇచ్చిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన దేవ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరిచి వారి జీవితాలను శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చి అన్ని విషయాలు ప్రభావ వారికి తోడుగా ఉండమని, వారికి ఆరోగ్యమును శక్తిని దయచేయండి. వారు చేసుకునే జాబ్స్లో, ప్రొఫెషన్స్లో, బిజినెస్లో మంచి నడిపింపు దయచేయండి నాయన. అలాగే ప్రభావ వారి జీవితాలు వేచి ఉంటున్న విషయాల్లో నూతనమైన కార్యాలు వారికి చేసి మీ యొక్క సహాయం దయచేయమని యేసు నామమున విశ్వాసం కలుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాస్పెల్ సన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ చక్కగా దేవుని యొక్క ఆత్మీయ సందేశాలని, మెసేజెస్ని మీరు వింటూ మరి ఈ యొక్క వాక్యాల ద్వారా ఎంతో బలపరచబడుతున్నారు నేను నమ్ముచున్నానండి. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.